అలవాటుగా మారిందా? ఎంత ప్రయత్నించినా మానలేకపోతున్నారా? ఈ చిట్కాలు ప్రయత్నించండి. కొందరు ఆఫీసుల్లో ఉన్న టీవీ చూస్తున్నా అసంకల్పితంగా గోళ్లు కొరుకుతుంటారు. ఎదుటి వ్యక్తులు చెప్తున్నా పట్టించుకోరు. ఆ కాసేపు కొరగటం మానేసిన తర్వాత మళ్ళీ మామూలే. ఒత్తిడిలో ఉన్నప్పుడైతే గోళ్లను ఇంకా ఎక్కువగా కొరుకుతుంటారు. ఇలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గడం మాట అటు ఉన్నా ఇంకా గోళ్లకు దంతాలకు నష్టం వాటిల్లుతుంది. చేతులు పరిశుభ్రంగా కడుక్కోకపోతే రోగాలను బారిన పడే అవకాశాలు పెరుగుతాయి. ఈ అలవాటును కొన్ని సింపుల్ టిప్స్తో మానేయవచ్చు. గోళ్లను కొరికే అలవాటు మానుకోవాలంటే ముందుగా చేయాల్సింది వాటిని కత్తిరించుకోవడం. గోళ్లు పొట్టిగా ఉండడం వల్ల కొరకడానికి వీలు కాదు. ఫలితంగా ఈ అలవాటు నుంచి బయటపడవచ్చు. గోళ్లు కొరికే అలవాటు మానుకోవాలని బలంగా అనుకోండి. అదే విషయాన్ని ఫోన్లో రిమైండర్గా పెట్టుకోండి. ఆఫీసుల్లో మీరు పనిచేసే చోట నోట్ రాసి అతికించుకోండి. ఇది కొంతవరకు ఫలితాన్ని ఇస్తుంది. అమ్మాయిలైతే తరచుగా మ్యానిక్యూర్ చేపించుకుంటారు. అందంగా ఉన్న గోళ్లను కొరకాలని ఎవరికి అనిపిస్తుంది చెప్పండి? కాల్షియం లోపం కారణంగా గోళ్లు కొరకడం అలవాటు కావచ్చు. కాబట్టి ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోండి. పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోండి. ఏదైనా పని మీద ధ్యాస పెట్టండి. గోళ్లు కొరకాలని అనిపించినప్పుడు ఆలోచనలకు దారి మళ్లించుకోండి. ఇన్ని చేసిన గోళ్లు కొరకాలని అనిపిస్తుంటే వేప ఆకులను పేస్ట్లా చేసి దాన్ని గోళ్లకు పూయండి. లేదా మిరియాల పేస్ట్ను రాయండి. ఒత్తిడితో ఉన్న గోళ్లు కొరుకుతుంటారు. ఈ విషయంలో ఇదే కారణం అయితే ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. యోగా ప్రాణాయామం సాధన చేయండి. చేతికి రెస్ట్ బ్యాండ్ ధరించండి. గోళ్లు కొరకాలని అనిపించినప్పుడల్లా దాన్ని లాగి వదలండి. ఫలితంగా ఆ ఆలోచన నుండి విరమించుకుంటారు. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.